యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అలా వేరే లాంగ్వేజ్ నార్మల్గా నువ్వు డబ్బింగ్ చెప్పేటప్పుడు నేర్చుకుంటావా లేకపోతే వేరే వాళ్ళతో చెప్పేసి? లైక్ అదృష్టం ఏంటంటే నేను చిన్నప్పుడు పెరిగిన వాతావరణంలో నా చుట్టూ ఉన్న నేబర్స్ అయినా కానీ మా నేబర్స్ బెంగాలీ వాళ్ళు ఉండేవాళ్ళు, మలయాళీస్ ఉండేవాళ్ళు, కన్నడ. బళ్ళారి నేను పుట్టిన సెకండ్ తర్వాత పెరిగింది బళ్ళారి. ఫస్ట్ లాంగ్వేజ్ కన్నడ రాయడం, సో కన్నడ ఈజీగా వచ్చు. సో ఐఎమ్ ఎక్స్పోజ్ టు లాంగ్వేజ్ బికాస్ ఆఫ్ మై నేబర్స్ నేను లొకాలిటీలో. సో ఐ కెన్ స్పీక్ ఆల్ 5 లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా, అన్ని లాంగ్వేజ్ వచ్చు. ఓకే. అని నేను 11 ట్రైలర్ చూసా, దానికి ట్రైలర్కి నాకు ఏం అర్థం కావట్లేదు, ఏముందన్న. టఫ్ పార్ట్ ఫర్ అ డైరెక్టర్ ఆర్ యాక్టర్ థ్రిల్లర్ చేసేటప్పుడు, థ్రిల్లర్లో కథ ఉంటుంది, ఆ స్క్రీన్ ప్లే, ఆ గ్రిప్పింగ్నెస్, ఆ ట్విస్ట్ అన్నీ క్రియేట్ చేయాలి. బట్ ఆడియన్స్కి థియేటర్ లోపలికి రావాలంటే అవన్నీ హైడ్ చేయాలి. ఓపెన్గా చెప్పేస్తే మీకు లైక్ సర్ప్రైజ్ ఏమి ఉండదు. బట్ స్టిల్ మా డైరెక్టర్ అంటే ఈ సినిమాకి సంబంధించి ఏ ఒక్క పాత్రనైనా కొంచెం ఒక మీటర్ కొంచెం అటు చూపించినా ప్రిడిక్షన్ వచ్చేస్తుంది. అంటే నార్మల్గా ఒక డైలాగ్ అని ఉంటుంది కదా, ఇప్పుడు ఒక సినిమా అనగానే ఆ ట్రైలర్లో ఆ మూవీ టైటిల్కి సంబంధించిన ఒక డైలాగ్ కానీ లేకపోతే ఏదైనా ఒక చిన్న హింట్ అని ఇలా వదులుతారు. ఏం లేదు 11 అని అనలేదు, లేకపోతే ఏం క్లూ లేదు. ఒక్క దగ్గర అయితే నాకు డౌట్ వచ్చింది అన్న, నవంబర్తో ఆపేశారు. 11 నెలలు అది ఉందా, సంబంధం ఉందా? సంబంధం ఉంది. అది చెప్తున్నా కదా మీకు, ట్రైలర్ చూసింది ఒక లేయర్. ఈ సినిమా టైటిల్ 11 ఉంది కదా, మీకు సినిమాలో 11 లేయర్స్ ఉంటాయి. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంటుంది. ఆ లేయర్స్తో ఆడియన్స్ వచ్చేసి లైక్ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్లస్ వాళ్ళకి బుక్ ఓపెన్ అయ్యేలా, ఆ ట్విస్ట్ అని బుక్ ఓపెన్ అయ్యేలా ఓపెన్ అవుతుంటుంది. ఒక ట్విస్ట్ తర్వాత ఇంకో ఆన్సర్, ఇంకో క్వశ్చన్ ఉంటుంది అనమాట. సో కొంచెం ట్రిక్కీగా ఉంటుంది ఇది ఫిలిం. ఓకే. అంటే నేను ఇందాక మీకు ఏదైతే ఇంట్రొడక్షన్లో నేను చెప్పానో, పబ్లిక్ కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాలనుకుంటారు కాబట్టి ఆ క్వశ్చన్స్ నేను అడుగుతానన్నా. అందాల రాక్షసి నవీన్ చంద్రకి ఇప్పటి నవీన్ చంద్రకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అప్పుడు భయం లేదు, దేనికి భయం లేదు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి, జాగ్రత్తగా చూసుకొని ఆలోచించి చేస్తున్నా. అప్పుడు చాలా ఫ్రీగా ఉన్నా. అప్పుడు ఆ సినిమాకి నాకు ఎలాంటి బ్యాగేజ్ లేదు, మార్కెట్ తెలీదు, సినిమా ఇండస్ట్రీ ఎక్కువ తెలీదు, ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది, ఈ ఓటీటీ వస్తుంది, అవి ఇవి అప్పుడేం తెలియదు కదా. అప్పుడు చాలా ఫ్రీగా ఉన్నా. నా పని అంటే జస్ట్ ఏమైతే అలా ఉండేవాడిని. ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్డ్గా ఉన్నా. బ్యాలెన్స్. ఒకవేళ ఏమైనా అయితే మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు దూరం అవుతానేనో భయం ఉంటుందన్న? ఖచ్చితంగా ఉంటుంది. బికాజ్ వాళ్ళ వల్లే మేము ఇక్కడ దాకా వచ్చాం. నేను చేసిన అందాల రాక్షసి నుంచి ఇప్పటిదాకా ప్రతి సినిమా, నేను చేసిన ప్రతి క్యారెక్టర్ వాళ్ళు ఆదరించారు కాబట్టి నాకు సినిమాలు వస్తున్నాయి. ఆ భయం ఉంటుంది. ఆడియన్స్ని హోల్డ్ చేయాలి, ఆడియన్స్ నా సినిమాలు చూడాలి, నా రిలీజ్ అయిన ప్రతి సినిమా చూడాలని ఒక ఆశ ఉంటుంది. అందాల రాక్షసి మూవీకి వచ్చినంత హైప్ వేరే మూవీకి మళ్ళీ రాలేదు ఎందుకు అనే క్వశ్చన్. బికాజ్ అది లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీకి, ఆ హైప్కి సాయి కోరపాటి గారు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు. వీళ్ళందరూ ద వే దే టుక్ ద ప్రాజెక్ట్. ఆడియో లాంచ్ రోజు కీరవాణి గారు, అందరూ బిగ్ నేమ్స్, బిగ్ పీపుల్ అండ్ బిగ్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ. సో వీళ్ళు ఆ సినిమాని సపోర్ట్ చేసి, ఆ సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేసి, ఆ సినిమాని ప్రమోట్ చేయడం వల్ల ఆ హైప్ వచ్చింది. నవీన్ చంద్ర బియర్డ్ లుక్ ట్రెండ్ సెట్ చేశాడు అంటే దాన్ని యాక్సెప్ట్ ఏం చెప్తారు? ట్రెండ్ సెట్ చేసింది జేడి చక్రవర్తి గారు అండి. నేను సత్య, ఆయన కొన్ని సినిమాలు చూసినప్పుడు అనుకోకుండా ఒకరోజు అనగనగా ఒకరోజు ఇది ఉంది అండి ఉర్మిళ గారితో, అది ఆయన కొన్ని సినిమాలు చూసినప్పుడు హీ హ్యాడ్ సాలిడ్ బియర్డ్. అండ్ నాకు బియర్డ్ వచ్చేది కాదు. అవునా? మా అమ్మగారికి జేడి చక్రవర్తి గారు అంటే చాలా ఇష్టం. ఓకే. సో ఎందుకు ఇష్టం అంటే ఆయన గడ్డం, జుట్టు, దానివల్ల. సో నాకు బియర్డ్ వచ్చేది కాదు. సో నేను కొన్ని మంత్స్ రివర్స్లో కొట్టేవాడిని. వస్తుందా అన్న? వచ్చింది, అలాగే వచ్చి అప్పటి నుంచి. అంటే నేను నార్మల్గా బయట చూసేవాడిని, అంటే మనకి ఎవరికైనా మేసం రాకపోయినా గడ్డం రాకపోయినా గీసుకుంటే నా ఫేస్ చాలా సాఫ్ట్ ఫేస్ ఉండేది అప్పుడు. అంటే బియర్డ్, గడ్డం అంతా వచ్చేది కాదు. అంటే ఇంకా సినిమాలోకి రావాలి,
సో కొంచెమైనా ఉండాలి కదా. అవును. అప్పుడంతా స్టబుల్ బియర్డ్ చాలా ఫేమస్, అప్పుడు అవును. థిక్ బియర్డ్ అంతా ఉండదు. అవును. సో రివర్స్లో చేసి ఆ బియర్డ్ వచ్చింది. సో ఆ బియర్డ్ రివర్స్ చేసి ఒక 8-9 months తర్వాతే అనుకుంటా అందాల రాక్షసి నాకు వచ్చింది, బియర్డ్ పెరిగిన తర్వాత. ఫుల్ ఎవరైనా అమ్మాయిలు వచ్చి ప్రపోజ్ చేశారన్నా బియర్డ్ నచ్చి? ప్రపోజ్ చేయలేదు, బట్ కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి చాలా మంది. బియర్డ్ నీకు సూట్ అవుతుంది, బాగుంది అనేసి. మరి రగ్గడ్ లుక్ ఉన్నది. ఇప్పుడు ఉన్న అమ్మాయిలందరికీ రగ్గడ్ లుక్ అంటే చాలా ఇష్టం. నేను అందుకే పెంచినా కానీ ఎవరు రావట్లేదన్నా. ఇది యాక్చువల్లీ ఎలా అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా మారుతుండే. ఎవ్రీ 6 years 7 years ఒకసారి క్లీన్ షేవ్స్, బియర్డ్స్, మెన్ ఫ్యాషన్ మారుతూనే ఉంటుంది. అన్న మీలో ఉన్న ప్లస్ అండ్ మైనస్ ఏంటి? నాలో ఉన్న ప్లస్ నా పేషెన్స్, నాలో ఉన్న మైనస్ నా పేషెన్సే. కానీ నాకు అలా ఉండదన్న, నీకు పేషెన్స్ తక్కువ, వెంటనే ఎవరికి ఇచ్చేస్తావు ఖర్చులకి కాదా? అలాంటి వాళ్ళు నా దగ్గర రారు కూడా. అంటే అలాంటి నా లైఫ్లో అలాంటివి ఏమి ఉండవు. లైక్ ఖర్చులకి ఎందుకు ఇస్తాను చెప్పండి? అవతల వ్యక్తి అలా బిహేవ్ చేశాడు, నువ్వు అంతేనేమో నువ్వు వదిలేసి వెళ్ళిపోతాను. కానీ అంటే నీ మూవీస్లో నీ స్టైల్ కానీ లేకపోతే ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో సేమ్ బయట కూడా సేమ్? లేదు ఛాన్స్ లేదు. అంటే క్వైట్ ఆపోజిట్ ఫ్రమ్ ద స్క్రీన్ టు అవుట్ సైడ్. ఓకే, మీ ఫస్ట్ ఎవర్ కో యాక్టర్స్తో టచ్లో ఉన్నారా? ఉన్నారా? రోజు మాట్లాడతారా? రోజు మాట్లాడను బట్ లైక్ ఫెస్టివల్ టైమ్స్, బర్త్డే టైమ్స్ అలా ఉన్నప్పుడు మాట్లాడుతుంటాను. అదే ఇందాక మనం మాట్లాడారు, ప్రతి మూవీలో సైకో క్యారెక్టర్స్ మీకే ఎందుకు ఇస్తారు? బయట మీరు అలానే ఉంటారా ఏంటి? నేను ఎంచుకుంటా సైకో క్యారెక్టర్స్. ఎందుకు బ్రో? కొన్ని కథల్లో పర్ఫామ్ చేయడానికి స్కోప్ కావాలి, కొన్ని కథల్లో ఏం చేయడానికి ఉండదు కానీ అన్నీ ఉంటాయి. అందులో మనల్ని మనం చంపేసుకోవాలి, పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉండదు. ఇలాంటి క్యారెక్టర్స్లో అట్లీస్ట్ ఒక డ్రామా, ఒక ఎమోషన్ ఉంది, ఎక్కడి నుంచో ఒక యాక్టర్గా యూ క్యాన్ వర్క్ ఆన్ ద క్యారెక్టర్ అండ్ డూ వెల్. అక్కడి నుంచి ఒక అప్రిషియేషన్ తీసుకోవచ్చు. సో వచ్చిన క్యారెక్టర్స్లో ఏది బాగుంది, ఏది నాకు నెక్స్ట్ లెవెల్ వెళ్ళి ఇంకో సినిమా అవకాశం వస్తుంది, అట్ ద సేమ్ టైం ఆడియన్స్ని మళ్ళీ ఎలా ఎంగేజ్ చేస్తుందో అనేది చూస్తాం. అది సైకో అయినా ఏదైనా ట్రై చేస్తాం. నవీన్ చంద్ర లైఫ్లో అందాల రాక్షసి ఉందా లేదా? నవీన్ చంద్ర లైఫ్లో అందాల రాక్షసి ఉంది. అట్ ద సేమ్ టైం అందాల రాక్షసి ద్వారా ఒక చిన్న అందాల రాక్షసి కూడా వచ్చాడు. యా, ఐ మ్యారీడ్ అండ్ మై వైఫ్ నేమ్ ఈజ్ ఓర్మా. నాకు కొడుకు కూడా ఉన్నాడు అనమాట. 2 years అయింది ఇప్పుడే. కలర్స్వాతితో యువర్ బాండింగ్ ఈజ్ డిఫరెంట్ అని ఒక ఇది ఉంది. కలర్స్వాతి గురించి ఏం చెప్తారు? కలర్స్వాతి అంటే స్వాతి అనగా నాకు థాట్ వచ్చేది బ్రో. తను ఒక బ్రదర్ లాగా, ఒక సిస్టర్ లాగా, అన్నీ లైక్ షీస్ ఎవ్రీథింగ్, ఫ్రెండ్ అండ్ ఎవ్రీథింగ్. తను ఎలా అంటే ఒక బటర్ఫ్లై లాగా, అంటే అలా టకటకటకట కొట్టుకుంటే సడన్గా ఒక చోట కూర్చుంటే అలా ఆ హనీని ఎంజాయ్ చేస్తూ సైలెంట్గా ఉంటారు. తనకి ఎప్పుడు అవసరమో తను షీల్ ఫ్లై, లేదంటే షీల్ బీ కామ్ ఎట్ హర్ ప్లేస్. అండ్ చాలా మంచి మనసు. షీఈస్ అ వెరీ గుడ్ హార్టెడ్ హ్యూమన్, వెరీ ఫ్రెజైల్ హార్టెడ్. అయితే తను మాట్లాడుతుంటేనే అర్థమైపోతుంటుంది, చాలా ఫ్రెజైల్గా ఉంటుంది. అంటే మనం ఏదైనా చెప్పాము, తను హర్ట్ అయినా అప్పటికప్పుడు చూపారు. దాని తర్వాత ఆలోచించి ఎందుకు ఇలా అనుకుంటున్నారో లేకపోతే ఎందుకు ఇలా అన్నారో అనే ఆలోచన తీసుకొని వాళ్ళు అంతేనేమో అని వదిలేస్తుంది అంతే. ఫస్ట్ తను సఫర్ అయ్యి తర్వాత